హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్, లాస్ట్ జనవరి 1వ తేదీన నాతో పాటు మన కంపెనీలో కొంతమంది స్ట్రాంగ్గా నిర్ణయం అన్నది తీసుకున్నారు. ఏంటి? ఈ యొక్క 2025లో మేము ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, బాగా గ్రోత్ అవ్వాలి, మా లైఫ్ బాగుండాలి. సో లాస్ట్ ఇయర్ కంటే అంటే 2024 కంటే 2025 ఇంకా బెటర్ దెన్గా ఉండాలి. అట్లా ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ మేము గ్రోత్ అవుతామని చెప్పేసి చాలామంది ఒక కమిట్మెంట్ అనేది తీసుకున్నారు. బట్ ఈరోజు ఏమైంది అది? సో చాలామంది మర్చిపోయారు. సో ఇదే విధంగానే చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్. సో ఒక నిర్ణయం అన్నది తీసుకున్న తర్వాత మనము డైవర్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఈ యొక్క డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని బుక్స్, కొన్ని నియమాలు, సో ఒక మంచి అలవాట్లు, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకునేసి కంటిన్యూగా మనము ఫైట్ చేస్తేనే గెలుస్తాం, లేదంటే లైఫ్లో గెలవలేము. సో ఈరోజు ఫెయిల్యూర్ అవ్వడానికి కొన్ని పాయింట్స్ మనము తెలుసుకుందాం. ఎవరెవరైతే ఈ యొక్క 5 months ఆల్మోస్ట్ ఆల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే రన్నింగ్లో ఉంది 5th month. 4 months ఆల్రెడీ ఈజ్ గాన్. 4 months ఆల్రెడీ వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఒక మనకి 8 months ఉన్నాయి 2025లో, 2025లో. దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఇంతకుముందు చేసినటువంటి తప్పు చేయకుండా ఇంకా ముందైనా ఈ యొక్క 8 months అయినా మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాత్రం దయచేసి కూడా ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోని నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచనే రానివ్వకండి మీ మైండ్లో. ఎందుకంటే అలా రానిచ్చే వాళ్ళు ఇంకెప్పటికీ గెలవలేరు. ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. సో ఇంకా మెయిన్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఫెయిల్యూర్ అవ్వడానికి ఏంటి కారణం? కొంతమంది అలాగే నిలిచిపోవడానికి. సో మెయిన్ రీజన్ ఒకటి మాత్రం ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. అదే ప్రకృతి ధర్మము. అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి కొన్ని ఆటంకాలు వాళ్ళకి ఆటోమేటిక్గా అవి జరిగిపోతాయి. వాటిని మనము ఆపలేము. ప్రకృతి నుంచి వచ్చేటువంటి వాటిని అవి మన సక్సెస్కి, మన మన రైట్ వేకి కొన్ని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. వాటిని ఫేస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే కొద్ది కష్టమే. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా దాన్ని వర్క్ చేసుకుంటూ, లేదంటే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉన్నది, తనకు వచ్చేసి సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం, కాలు ఇరిగిపోయింది. సో తను అనుకున్నటువంటి గోల్ చేరుకోలేడు కదా. ఇప్పుడు ఏమైంది? సో తను యాక్సిడెంట్ అనేది ఏ విధంగా జరిగింది, ఇంకా ఆటోమేటిక్గా తన లైఫ్లో అది జరిగింది కాబట్టి ఇంకా తను సక్సెస్ అవ్వాలంటే అది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఇదనమాట యాక్సిడెంట్ అన్నది. ఇంకా ఆటోమేటిక్గా తను ఇంకేం చేయలేడు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అది యాక్సిడెంట్ అయ్యింటే కూడా నెక్స్ట్ మూవ్ ఆన్ అనేది అవ్వగలగాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను కాల్ లేకపోయినా ఏ విధంగా, నేను ఇది లేకపోయినా కూడా ఏ పనులు అయితే చేయగలను చెప్పేసి మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు నాకైనా నీకైనా కొంతమందికి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటివి ఆటంకాలు వస్తూ ఉంటాయి. దీన్ని ఎవరు ఆపలేరు. ఇది కొద్ది కష్టమే ఫేస్ చేయడం. ఇది కాకుండా ఇంకా రిమైనింగ్ ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళు బద్ధకంగా ఉండడం. బద్ధకం, లేజినెస్. రేపు చేసుకుందాం వర్క్, రేపు నేర్చుకుందాం. సో ఇంతెందుకు, అసలు ఏం నేర్చుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీ లేకపోవడం. అండ్ ఆల్సో పోస్ట్ పోన్ చేస్తూనే వెళ్ళడం. ఇది సెకండ్ రీజన్. మూడో రీజన్ ఏంటంటే, అసలు క్లారిటీయే లేకుండా ఉండడం. క్లారిటీయే ఉండదు. అసలు ఏం నేర్చుకోవాలి, తనకంటూ లైఫ్లో ఒక గోల్ అనేది ఉండదు. దాని పట్ల ఒక క్లారిటీ, ఒక ప్లానింగ్ అనేది ఉండదు. సో ఇది మెయిన్ రీజన్. ఇంకా నాలుగో రీజన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, కొంతమంది వర్క్ చేశారు, సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు లెర్నింగ్ని స్టాప్ చేసి ఉంటారు. లెర్నింగ్ని
స్టాప్ చేసి ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఈరోజు నేను కొద్దిగా బెటర్‌దెన్‌గా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే దానికి ఏం నేర్చుకోవాలి? ఈ యొక్క ఇయర్‌లో నేనేం నేర్చుకోవాలి? సింపుల్‌గా మీకు చెప్తా నేను. నేను చూడండి ఆహ్, ఈ యొక్క ఇయరు నేను కొన్నటువంటి బుక్స్‌లో ఇది కూడా ఒక బుక్కు. ఇంకా చాలా బుక్స్ కొన్నాను. సక్సెస్‌తో పాటు కొన్ని బుక్స్‌లో ఉన్నటువంటి మెయిన్‌వి నేర్చుకుంటూ వెళ్తున్నానా నా లైఫ్‌కి యూజ్ అయ్యేటివి. సో, ఇట్లా మీరు కూడా ఇంకా చాలా బుక్స్ కొన్నా నేను. సో, ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఇక్కడే ఉన్నాయి. సో, ఈ విధంగా మీరు కూడా లెర్నింగ్ అన్నది నేర్చుకోకపోవడం. లెర్నింగ్ అంటే ఏంది? నీ లైఫ్‌లో ఏ విధంగా గ్రోత్ అవ్వాలి? ఆలోచన శక్తి పెరగడానికి మీరు ఆహ్, ఒక బుక్స్‌ని చదవకపోవడం మెయిన్ రీజన్ అయితుంది. ఇంకో రీజన్ ఏంటంటే హ్మ్, లైఫ్‌లో మీరు ఈ యొక్క సక్సెస్ వేయకుండా వస్తున్నప్పుడు మీకంటూ కొన్ని నియమాలు అంటే మీకంటూ ఫాలో అవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం. అంటే ఈ బుక్ ఏం చెప్తుందిరా అంటే ఈ బుక్ ఏం చెప్తున్నదంటే నాకు అంటే కొన్ని నియమాలు దీని గుండా నేను ఏం నేర్చుకున్నాను అంటే కొన్ని నియమాలు పాటించవచ్చు, ఈ విధంగా పాటిస్తే మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి మీకంటూ మీ సక్సెస్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు నేను చెప్పినటివే కాకుండా ఇంకా బెటర్‌దెన్‌గా మీకు ఏదైతే యూజ్ అవుతాయో దాన్ని నేర్చుకుంటూ మూవ్ ఆన్ అనేది అవ్వాలి. అప్పుడే మీరు లైఫ్‌లో సక్సెస్ అనేది అవుతారు. సో, ఇంకా ఎవరైనా ఈ యొక్క 8 మంత్స్‌లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క 8 మంత్స్‌నైనా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. బెటర్‌దెన్‌గా సక్సెస్ అనేది అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.